ఈ మధ్య పిల్లల్లో అబద్ధం చెప్పడం ఎక్కువగా చూస్తున్నాము. అసలు పిల్లలు నిజం చెప్తున్నారా లేదా అనేది మనము ఎలా తెలుసుకోవాలి? మొదటగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, మనం ఏం చెప్పినా అమ్మా నాన్న నమ్ముతారు అనుకుంటేనే పిల్లలు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళైనా అంతే కదా! అవతలి వాళ్ళు నమ్ముతారు అనుకుంటేనే ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ సిచ్యువేషన్ నుండి బయటపడతారు. ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది 5 విషయాలు. ఫస్ట్ వన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, క్వశ్చన్స్ మనం పదే పదే అడగడం ద్వారా వాళ్ళు తడబడతారు. నెక్స్ట్, ఐ కాంటాక్ట్ సరిగ్గా చేయలేకపోతారు. నెక్స్ట్, వాయిస్ రైజ్ చేసి మాట్లాడతారు. వీటి ద్వారా మనము ఈజీగా వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేదా అనేది ఐడెంటిఫై చేయవచ్చు. మెయిన్గా వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చాయి అనే విషయంలోనూ, పెన్ను, బుక్స్, మనీ పోగొట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తిడతారు అనే భయంతో వెంటనే అబద్ధం చెప్తారు. అంతేకాని ఇంటెన్షనల్గా చెప్పరు. వాటిని మనము స్టార్టింగ్ స్టేజ్లోనే స్మూత్గా పాజిటివ్ డైరెక్షన్లో గైడ్ చేయగలిగితే ఇలాంటివి మనము రిపీట్ అవ్వకుండా అవాయిడ్ చేయవచ్చు.